శ్రీశైలం మండలంలోని పాలుకూడెల్లో అటవీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాతసొంటిపెంటలో చిరుతపులి గోరు కణితి కొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు అటవీ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పారావు ఆదేశాలతో శ్రీశైల రేంజ్ సబ్ డిఎఫ్ఓ భవిత, రేంజర్ పరమేశ్వరులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో చెన్నారెడ్డి గృహంలో వేట జరిగినట్లుగా ఆనవాళ్లను గుర్తించారు. దాంతో చెన్నారెడ్డిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నట్లుగా రేంజర్ పరమేశ్వర్ భవిత చెప్పారు. ఈవినింగ్ మాకు మా డిప్యూటీ డైరెక్టర్ గారికి వచ్చిన రహస్య సమాచారం మేరకు మా సబ్డిఎఫ్ఓ మేడం గారి ఆధ్వర్యంలో శ్రీశైలం రేంజ్ ఆఫీసరు మరియు ఆత్మకూరు రేంజ్ ఆఫీసరు మా సిబ్బంది అంతా కలిసి ఇక్కడ ఓల్డ్ సున్నిపెంటలో ఒక హౌస్లో వన్యప్రాణి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే మేము మొత్తం వెరిఫై చేసాము. వెరిఫై చేస్తే మనకి దుప్పి కొమ్మ, కంచి కొమ్మ ఒకటి, నెక్స్ట్ చిరుతపులి యొక్క గోరు ఒకటి దొరికింది. సో అది వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చాలా సీరియస్ నేరం. సో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నెక్స్ట్ ఇంకా ఇండిపెండెంట్లో కానీ ఈ శ్రీశైలంలో నివాసం ఉంటున్న గ్రామస్తులకు లేదా వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ తాతలు తండ్రులు ఎవరన్నా పాత రోజుల్లో అంత సీరియస్నెస్ తెలియని రోజుల్లో, చట్టం లేని రోజుల్లో ఈ వన్యప్రాణికి సంబంధించిన ఏదన్నా చర్మాలు కానీ, దంతాలు కానీ, గోళ్ళు కానీ, ఇంకేదన్నా దానికి సంబంధించిన ఏ రకమైన ట్రోఫీస్ కనుక వాళ్ళు తెలియకుండా ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి వాటిని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిటర్న్ చేసేస్తే వాళ్ళు కొంచెం సేఫర్ సైడ్లో ఉంటారు.